హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. ఇది మనకి అథెంటిక్ వేలో మసాలాలు ఏమీ ఎక్కువ వాడకుండా టేస్ట్ అదిరిపోయేలా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా తలకాయ ముక్కల్ని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు, 1 ఇంచు అల్లం, 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న తలకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తలకాయ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు వచ్చిన వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు చింతపండు వాటర్ని వేసుకొని బాగా కలిపి చింతపండు రసం ఉడికే వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. చూసారా, 5 నిమిషాలకు ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మేక తలకాయ కూర రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.